సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడకు సంబంధించి విజయవాడ మొత్తము కూడా జలమయమైందని చెప్పాలి. లోతట్టు ప్రాంతాలకి సంబంధించి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా మరి అధికారులు కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు చాలా స్పీడ్గా పనులైతే ప్రారంభించాయి. మోస్ట్లీ అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లారు, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. ముఖ్యంగా మనము ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నేను ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాను. ప్రకాశం బ్యారేజ్కి ప్రతిసారి ప్రతి వర్షాకాలంలో కూడా వరదలు వస్తూ ఉంటాయి. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి అంటే ఒకే సంవత్సరంలో ఒక నెల రోజుల వ్యవధిలోనే 3 సార్లు పూర్తిగా బ్యారేజ్కి సంబంధించిన 70 గేట్లు ఎత్తివేయడం అనేది ఇదే మొదటిసారి. ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. అధికారులు కూడా ఇదొక రికార్డ్. ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో పూర్తిగా గేట్లు 3 సార్లు ఎత్తివేయడము, అలాగే 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడము అనేది మునుపెన్నడూ కూడా జరగలేదని చెప్తూ ఉన్నారు అధికారులు. మనం ఒకసారి చూసుకోవచ్చు కృష్ణా నది ఏ విధంగా ప్రవహిస్తూ ఉంది, ఏ విధంగా పరవళ్ళు తొక్కుతూ ఉంది అనేది మనకి చూస్తే అర్థమవుతూ ఉంది. కృష్ణా నదికి సంబంధించిన వాటర్ అంతా దిగువకు విడుదల చేశారు. 13 అడుగుల మేర నీరు ప్రవహిస్తూ ఉంది. అలాగే గేట్లు కూడా 3 అడుగుల మేర గేట్లని 70 అడుగులు కూడా ఎత్తివేశారు. ఇలా చూస్తూ ఉంటుంటే ఈ స్థాయిలో వరద నీరు కృష్ణానదికి వరదల టైంలో రావడం అనేది నిజంగా ఒక రికార్డ్ అనే చెప్పాలి. పుష్కరాల టైంలో మాత్రమే ఈ రకంగా ఇక్కడ వాటర్ అనేది కృష్ణానదికి చేరుకోవడం జరిగింది. మరి త్వరగా అంటే పుష్కరాల కంటే ముందుగానే పుష్కరాలు వచ్చినట్లుగా, కృష్ణా పుష్కరాలు వచ్చినట్లుగా కూడా కృష్ణానదిలో వరద ఉధృతిని మనం చూస్తూ ఉన్నాము. కృష్ణమ్మ అందాలని, పరవళ్ళని చూసేందుకు కూడా చాలామంది ఇటువైపు రాకపోకలు సాగించేవారు ఒక నిమిషము బ్యారేజ్ మీద ఆగి వాటిని వారి సెల్ ఫోన్లో బంధించడం అయితే జరుగుతూ ఉంది. ఒకసారి వాటర్ ఫోర్స్ చూసుకోవచ్చు అక్కడ ఎలా ఉంది అనేది. వాటర్ ఫోర్స్ చూడండి ఎంత స్పీడ్గా ఎగువ నుంచి దిగువకి వాటర్ కనిపిస్తూ ఉందనేది మనకి తెలుస్తూ ఉంది. ఇంకా రైల్వే బ్రిడ్జ్ మనకి అక్కడ చూసుకోవచ్చు, రైల్వే ట్రాక్ కనిపిస్తూ ఉంది కదా. ప్రకాశం బ్యారేజ్కి కృష్ణానదికి మధ్యలో ఒక బ్యారేజ్ కనిపిస్తూ ఉంది, ట్రాక్ కనిపిస్తూ ఉంది. ఆ ట్రాక్ పూర్తిగా కృష్ణానది వాటర్లో మునిగిపోయింది. నిన్నట్లాగానే అంటే నిన్న ఏ స్థాయిలో అయితే వర్షం పడిందో అదే స్థాయిలో ఈరోజు కూడా కంటిన్యూ అయితే కూడా ఎప్పుడూ లేని విధంగా బ్యారేజ్ మీద కూడా వాటర్ వచ్చేస్తాయనే విధంగా అధికారులు అయితే కొంత భయాందోళనకి గురయ్యి ఇటువైపు రాకపోకల్ని కూడా నిలిపివేయాలనే విధంగా ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకున్న సమాచారం అయితే మనకి అందుతూ ఉంది. మనకి చూడొచ్చు కనుచూపు మేర మనకి కనిపిస్తూ ఉంది వంతెన, దానికి దగ్గరగా వాటర్ అయితే కృష్ణానది వాటర్ అయితే వచ్చేసింది చాలా క్లియర్గా. కేవలం పుష్కరాల టైంలోనే ఈ విధంగా కృష్ణ వాటర్ మనం చూసాము. కానీ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మాకు ముందుగానే వచ్చినట్లు అనిపిస్తుంది, అంత అందంగా కనిపిస్తుంది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయమైనప్పటికీ వాళ్ళు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని అనిపిస్తూ ఉంది అని ఇక్కడ బ్యారేజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళైతే వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మనం కొంతమందితో మాట్లాడుతూ ఉందాము. సార్ నమస్తే అండి. మీరు ఎప్పుడైనా చూసారా? 2004లో చూశానండి, 2005లో చూశాను, దానికి ముందు కూడా 20 ఏళ్ళ క్రితం కూడా చూసా. 20 ఏళ్ల క్రితం చూసారు ఇలా? అంతే, మళ్ళీ ఇప్పుడే చూడటం. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది, 2005లో ఇంకా ఓవర్ పైదాకా వచ్చిన వాటర్. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు, పైన ఎవరు ఎగ్గిల్స్ కూడా రానివ్వరు. 24లో 2005 మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఇంత వాటర్ అంటే ఇంకా పెరిగింది, ఇంకా తక్కువ అయ్యేది నాకు తెలిసి. ఆ ఫ్లో ఇంకా ఎక్కువ ఉంది అప్పుడు. 2005లో చూసాం. అప్పుడు కూడా అన్ని మునిగిపోయినాయి, బురమేడ వల్ల అన్ని మునిగిపోయినాయి ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు చూసాం 20 ఏళ్ళ తర్వాత. అది మేడం. ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి వరద ఉధృతి
2005 2009 మధ్యలో 2009లో కూడా దగ్గర దగ్గర అప్పట్లో వరదలు వచ్చినప్పుడు 7 లక్షలకి పైచిలుకే వాటర్ అయితే ఇక్కడ కృష్ణానదికి చేరుకోవడం జరిగిందట. ఇప్పుడు ప్రజెంట్ కృష్ణానదిలో వరద ఉధృతి మనకి 7 లక్షల వరకు ఉంది. దగ్గర దగ్గర అప్పుడు 2009లో వచ్చింది కూడా క్రాస్ చేసి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది అని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే వరద ఉధృతి మనకి చూసుకోవచ్చు కృష్ణానదిలో ఏ విధంగా ఉంది. 70 లక్షల క్యూసెక్కుల నీరు కిందకి విడుదల చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 12 నుంచి 13 అడుగుల వరకు మనకి నీరు ప్రవాహం కనిపిస్తూ ఉంది. అక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా రైల్వే బ్రిడ్జ్కి అయితే పూర్తిగా బ్యారేజ్ కంటే కూడా రైల్వే బ్రిడ్జ్కి ఎక్కువగా వాటర్ అయితే చేరుకుంది ఉంది. ఒక 2 అడుగులు మాత్రమే అక్కడ డౌన్ కనిపిస్తూ ఉంది. మరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. 2009లో ఏదైతే ఉందో మార్క్ దాన్ని క్రాస్ చేసి మళ్ళీ రెండోసారి రికార్డు సృష్టించే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ కూడా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన నీటి మట్టానికి సంబంధించిన వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి వర్షం కూడా ఇంకా పడే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు వర్షం కురుస్తూనే ఉంది. మరి సాయంత్రానికి కూడా వర్షం కంటిన్యూ అవుతుంది అని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన నీటి ఉధృతి అప్పటికంటే కూడా 2009 కంటే కూడా ఇప్పుడు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి.